అమ్మాయి నీకెందుకు? ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో మీరు అన్నట్లు నార్మల్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి మ్యారేజ్ చేసేసుకొని ఒక హౌస్ వైఫ్గా ఉంటూ 10 years దాని తర్వాత కంపెనీ స్టార్ట్ చేయడం ఏంటి? బాగా ప్యాషనేట్గా ఫీల్ అయ్యి స్టార్ట్ చేశాను. అట్లాంటి అబద్ధాలు చెప్పను, కానీ ఈ జర్నీ ఎలా మొదలైంది అసలు? స్మాల్ది తీసుకోవద్దు, ఇప్పుడు ఒకటి పెద్దది తీసుకున్నాం. ఛాలెంజింగ్ ఉంది అంటేనే మేబీ అది అచీవ్ చేయగలిగితే ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మీ స్టార్టింగ్ శాలరీ ఎంత వచ్చింది? 10,000 రూపీస్కి ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. 10,000తో ఏదైనా కానీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసే టైంలో ఖచ్చితంగా ఒక డిఫికల్టీస్ అనేది కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. నమ్మకం హైన్వి మీద మీకు ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ జస్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలానే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏ వల్ల జాబ్స్ అనేది కూడా పోగొట్టుకుంటున్నట్టు ఈ ఆటోమేషన్ కూడా వచ్చిన తర్వాత కంపెనీస్లో జాబ్స్ అనేది కూడా పోతాయా? ఆటోమేషన్ వచ్చినాక జాబ్స్ పోవు, ఓకే. కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం మన ఇండియాలో మెయిన్గా ఈజీనా కష్టమా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో మీరు అన్నట్లు ఆ గ్యాప్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అని అనుకున్న సందర్భం ఏదైనా ఉన్నిందా? ఒక్కసారి కూడా లేదు. సో మెనీ ఛాలెంజెస్ వచ్చినాయి, సో మెనీ స్లీప్లెస్ నైట్స్. అమ్మాయి నీకెందుకు అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండింటారు. ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను అనేది ఇంకా బిలీవ్ చేయని మా ఫ్యామిలీస్ నుంచే ఉన్నారు. హాయ్ మనోహర్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఏంటి ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ అనే అంత టెన్షన్ పడుతున్నారా? అవును, ఆబ్వియస్లీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఎప్పుడు చేయలేదు. ఓకే, పాడ్కాస్ట్ కంటే అందుకే పాడ్కాస్ట్ లాగా కాకుండా ఇంటర్వ్యూలా ఉండాలని మైకులో ఏం పెట్టకుండా హ్యాపీగా మనం మాట్లాడుకోవడానికి పెట్టేశాను. థ్యాంక్ యూ. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ 10 yearsగా మీరైతే ఆ జర్నీ ఉండి అగైన్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేంత పట్టుదల కానీ ఎలా వచ్చింది అసలు? ప్యాషన్తో వచ్చాను. ఒకటి ఉంది చేద్దాము అని బాగా ప్యాషనేట్గా ఫీల్ అయ్యి స్టార్ట్ చేశాను. అట్లాంటి అబద్ధాలు చెప్పను, కానీ ఓకే. ఛాలెంజెస్, బికాస్ ఆఫ్ ఛాలెంజెస్ ఐ గాట్ అన్నట్లు. అంటే లైఫ్లో వచ్చిన సో మెనీ ఛాలెంజెస్ ఐ హావ్ డిసైడెడ్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ సంథింగ్ గ్రేట్. అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఇల్లు, హస్బెండ్, పిల్లలు ఇదే అన్నట్టు ఒక స్క్రిప్టెడ్ టైప్లోనే ఉంటుంది. అది కూడా మార్చేది కూడా పెద్దగా ఏముండదు. కానీ దాని నుంచి బయటికి వచ్చి ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఈ సాఫ్ట్వేర్ సైట్ రావడం కానీ ఈ జర్నీ ఎలా మొదలైంది అసలు? అంటే ఛాలెంజెస్ వచ్చినాయని ఫీల్ అవుతూ అట్లా ఉండకుండా సంథింగ్ ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటని కొన్ని ఇయర్స్ తర్వాత ఆటోమేటికల్లీ ఒక థాట్ వచ్చింది. అంటే లైక్ ఇట్లానే ఫీల్ అవుతూ బాధపడుతూ ఉండడం కాకుండా మేబీ ఏదైనా సొల్యూషన్ ఉందా, దానికి నేనేమైనా చేయగలనా అనే థాట్ వచ్చింది. ఏదో చేద్దామని ట్రై చేశాను. ఇది ఏంటంటే ప్లాన్డ్ కాదు అసలు. ఎవరో జస్ట్ చెప్పారు నాకు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకో, జాబ్ ట్రై చేయొచ్చు, ఎవరైనా సరే నాన్ టెక్నికల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటే జాబ్ వస్తుంది అని చెప్పారు. నాకు అది ఎందుకో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం కదా, స్మాల్ది తీసుకోవద్దు, ఇప్పుడు ఒకటి పెద్దది తీసుకుందాం. ఛాలెంజింగ్ ఉంది అంటేనే మేబీ అది అచీవ్ చేయగలిగితే ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నట్లు అనిపించింది. సో అలా జాయిన్ అయ్యాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్స్, ఆన్లైన్ కోర్సే. అండ్ అది చేయడానికి కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఆన్లైన్లో ఇంట్లో ఉండి నేర్చుకోవడం, టైం సెట్ చేసుకోవడం, అట్లా చేశాను. దాని నుంచి ఒక లింక్డ్ఇన్లో నేను పోస్ట్ చేయడం చూసి ఒకళ్ళు జాబ్ ఆఫర్ చేశారనమాట, ఒక స్టార్టప్ కంపెనీ. ఓకే. అట్లా జాబ్ కోసం అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. ఎంత మీ స్టార్టింగ్ శాలరీ ఎంత వచ్చింది? 10,000 రూపీస్కి ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. 10,000తో అసలు ఏ ధైర్యంతో హైదరాబాద్లో అడుగు పెట్టారండి? ధైర్యం అంటే మోస్ట్లీ ఒక ఆపర్చునిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అక్కడున్న నాకున్న ఆ టైంలో ఉన్నది ఏంటంటే వర్క్ నేర్చుకోవాలి. నాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా గ్రేట్ కదా. నేను నేర్చుకున్న కొంచెం కోడ్ అదంతా, నెక్స్ట్ ఫస్ట్ వర్క్ నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళి ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వర్క్ నేర్చుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం సేమ్ స్ట్రగుల్స్, ఎలాగో దాని ముందు ఉన్నాయి స్ట్రగుల్స్, ఇప్పుడు కూడా నో ప్రాబ్లం, కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే వర్క్ నేర్చుకుంటాము అన్నట్లు అనిపించింది. ఓకే. ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు? 2.5 years. 2.5 years. మరి ఈ కంపెనీ పెట్టాలనే ఆలోచన కానీ హన్వి
టెక్ సొల్యూషన్స్ అది స్టార్ట్ చేయడానికి దాని ముందు కూడా జాబ్ చేస్తూ ఉంటే అదొక ఫిక్స్డ్ శాలరీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూసారా, అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది కూడా ఇట్స్ రికార్డెడ్ ప్రోగ్రామ్ టైప్లోనే ఉంటుంది. కానీ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్ అండ్ ఆ డిసిషన్ అనేది కూడా తీసుకోవడానికి రీజన్. అంటే కంపెనీ స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ ఏమీ తీసుకోలేదు. జాబ్ చేస్తున్నప్పుడే కొంచెం ఫ్రీలాన్సింగ్ అట్లా వేరే వాళ్ళు అడిగితే ప్రాజెక్ట్ బయట నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అవి 1 or 2 చేస్తూ ఒక పర్సన్ అడిగారనమాట. నేను ఇలాగే పిచ్ చేస్తున్నప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తాం ఇట్లా చేస్తా ప్రాజెక్ట్స్ అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, మీరు రిజిస్టర్డ్ కంపెనీ అయితే నేను ఇప్పుడే వెంటనే ఇచ్చేసేదాన్ని, ఫ్రీలాన్సర్ అన్నారు కదా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని. ఆయనతో కాల్ అయిపోయిన తర్వాత నా మైండ్లో అదే తిరుగుతుందనమాట. అరే నిజమే కదా, ఆయన చెప్పింది కూడా జెన్యూన్. ఫ్రీలాన్సర్స్ అంటే ఈరోజు ఉంటారు అవైలబుల్గా, మళ్ళీ ఉండరు, ఎప్పుడు ఉండరో తెలియదు. అండ్ వీ కెన్ సే నేను ఫ్రీలాన్సింగ్ కదండి చేసేది, ఇస్తాను అన్నట్లు కూడా ఉంటుంది. కంపెనీలాగా ఒక అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఆయన చెప్పిన కూడా కరెక్టే కదా, సో రిజిస్టర్ చేపిద్దామా అనే థాట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో చేస్తున్న ప్రాజెక్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ చేసే వాళ్ళకే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆయనతో ఒకసారి సడన్గా కాల్ చేసి ఇలా చేయించుకోవచ్చా కంపెనీ రిజిస్ట్రేషన్, ఏం చేయించుకోవచ్చు అని అడిగా. ఆయన యూ కెన్ గో విత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కాబట్టి అని చెప్పారు. అట్లా అనుకోకుండా అసలు వితిన్ 4-5 డేస్లో కంపెనీ రిజిస్ట్రేషన్, అంటే అసలు అన్నీ అన్ప్లాన్డ్, తెలియదు ఆ సిచ్యువేషన్ అట్లా వెళ్తుంది, అవి అలా మూవ్ అవుతున్నాయి, అది అలా గో విత్ ఫ్లో టైప్ లోనే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంతే, కంపెనీ ప్లాన్ లేదు, ఎవ్వరికి చెప్పలేదు. కంపెనీ రిజిస్టర్ చేస్తున్నాము అని అదంతా అయిపోయే వరకు నాకు మా హస్బెండ్ తప్ప థర్డ్ పర్సన్ ఎవ్వరికి చెప్పలేదు. నేను ఎవరితో చెప్పలే. ఆ 10 days 1 month ఆలోచించుకున్న అన్ని రోజులు ఎవరితో మాట్లాడినా ఎవరికి చెప్పలే కంపెనీ స్టార్ట్ చేద్దాం. మేబీ చెప్పి ఉండుంటే స్టార్ట్ చేసేదాన్ని కాదు. ఓకే. అంటే ఏదైనా కానీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసే టైంలో ఖచ్చితంగా ఒక డిఫికల్టీస్ అనేది కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఇన్ని మంత్స్ మనము కంపెనీలో నిలబడగలిగితేనే ఈ ఫీల్డ్లో మనమంటూ ఆ ఫ్రూట్స్ని కూడా మనం తినొచ్చు, ఒక వేరే పొజిషన్ కూడా కంపెనీని తీసుకెళ్ళొచ్చు అనే నమ్మకం హైన్వీ మీద మీకు ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ జస్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలానే అనుకున్నాము. కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే అలా కాదు అని చాలా స్లోలీ అర్థమైంది. ఒక 1 year తర్వాత అందరూ వచ్చి ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు, యాప్స్ అడుగుతున్నారు, చేస్తున్నాం కదా. కానీ నేను బిజినెసెస్కి ఏం కావాలి అంటే నేను ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని అర్థమైంది ఒక 6 months తర్వాత. నేను బుక్స్ చదవడం అట్లా చేస్తూ ఉంటాను కొంచెం, అంటే తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ బాగా చేస్తా. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఒక కంపెనీని మనం కాంపిటీటర్స్ నుంచి అసలు ఎవరితోనూ ఆ కాంపిటీషన్లో ఉండకుండా బయటకు తెచ్చి యూనిక్గా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే నాకేమర్థమైందంటే ఎవరైతే మనం ఎవరికి సర్వీసెస్ ఇస్తున్నామో వాళ్ళ గురించి ఎక్కువ తెలియాలని అర్థమైంది నాకు. ఓకే. బిజినెసెస్ గురించి చాలా బాగా తెలుసుకోవాలి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, నాట్ లైక్ యాప్ చేయించుకోవడం చాలా మందికి తెలియదు, ఇంకా మాన్యువల్ ప్రాసెస్ అన్నీ చేస్తూ ఉంటారు. అలా ఆ రీసెర్చ్లో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే అందరూ మాన్యువల్గానే వర్క్ చేస్తున్నారు. ఊరికే సిఆర్ఎం కొనాలి, పెట్టుకోవాలి, హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కొనాలి, కంపెనీలో పెట్టుకోవాలి, మిగిలినన్ని మాన్యువల్ చేయాలి. సాఫ్ట్వేర్స్ అంటే అంతవరకే అని అనుకుంటున్నారు కదా, అది నాకు అర్థమైంది. ఓకే, ఇలా కాదు, మొత్తం సాఫ్ట్వేర్స్ వాడచ్చు, ప్రాసెస్ అంతా వాళ్ళు ఆటోమేట్ చేసుకోవచ్చు అని. అది నాకు ఒక 1 year తర్వాత మొత్తం మా కంపెనీ సర్వీసెస్ వెబ్సైట్లో కానీ అంతా మేము మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఇవి తీసేసి ఆటోమేషన్ అని చేంజ్ చేసేసాం. ఓకే. ఇది ఎందుకు అంటే నేను తెలుసుకున్న బిజినెసెస్ రీసెర్చ్ చేసినవి అన్నీ దే నీడ్ ప్రాసెస్ ఆటోమేషన్. రియాలిటీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యాప్స్ వెబ్ అప్లికేషన్స్ కాదు. చాలా గ్రో అయిన కంపెనీస్ కూడా ఇంకా ఆటోమేషన్కి లేదు, అందరూ మాన్యువల్, ఎందుకంటే తెలియదు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పి. సో నాకు ఇది డిసైడ్ అయినప్పుడు అనిపించింది, ఎస్ నేను కరెక్ట్ ఉన్నాను, కరెక్ట్ పాత్లో ఉన్నాను, దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్లో ఉన్నాను అని చెప్పేసి. ఎస్ కరెక్ట్. అది చాలా నీడ్ అనిపించింది, దీనికి కాంపిటీషన్ ఏమి ఉండదు. ఇంకా ఎవరైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ఆ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్ చేసే వల్ల మార్కెట్లో లీడర్స్గా అవుతూ ఉంటారు. కరెక్ట్.
అది మీరు కనుక్కోవడానికి ఎంత టైం పట్టింది అసలు? అబ్బా చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1.5 year తర్వాత. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, కాన్ఫిడెంట్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా భయం లేదు. 1 year బ్యాక్ అయితే సీరియస్లీ కొంచెం టెన్షన్ ఉంది లోపల, ఎలాగైనా వెళ్తాను అనిపిస్తుంది కానీ ఐ డోంట్ నో అది ఆ వే. అది వెళ్తున్న కొద్దీ ఆ వే అంతా క్లియర్ అవుతుంది, ఆ పాత్ అంతా. ఇప్పుడు ఐఎమ్ క్లియర్. ఓకే, యాక్చువల్గా మీరు చెప్తున్నట్టు సిఆర్ఎం కానీ హెచ్ఆర్ దానికి సంబంధించి సాస్ కానీ ఇవన్నీ మరి సర్వీసెస్ అనేది కూడా మీరు ఇస్తూ ఉన్నారు. కాకపోతే మ్యాక్సిమం మాన్యువల్గానే వెళ్తూ ఉండడానికి కంపెనీస్ ద రీజన్ ఏంటి? ఆటోమేటెడ్గా వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు వెళ్ళకపోవడానికి రీజన్ అంటే సీరియస్లీ తెలియదు. ఇలా చేసుకోవచ్చు, ఫస్ట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసుకోవచ్చు అని తెలియదు. ఓకే, సిఆర్ఎంస్ ఈఆర్పీస్ బయటకి ఏం వినిపిస్తాయో అవే పర్చేస్ చేసుకోవాలి. అండ్ మన ఇండస్ట్రీకి అది దొరుకుతుందా కనుక్కొని వాళ్ళు పర్చేస్ చేసి దాన్ని ప్లగ్ అండ్ ప్లేగా యూజ్ చేస్తున్నారు. అండ్ సాస్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే సాస్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇంతకు మార్కెట్లో అలా చేసేవాళ్ళు లేరని కంపెనీస్ ఆటోమేట్ అవ్వట్లేదా ఏంటి? అక్కడ అట్లా ఏమైనా ఉందా? నో, చేసే వాళ్ళు ఉన్నారు, ఆటోమేషన్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకు ఉండరు. బట్ అది వీళ్ళకి తెలియదు. బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, బిజినెసెస్ రన్ చేసే వాళ్ళు. అండ్ ఆటోమేషన్ కూడా చాలా స్మాల్ కంపెనీస్ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక టీమ్ బిల్డ్ అయ్యాక కంపెనీ గ్రో అవుతున్న స్టేజ్లో ఆటోమేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళకి తెలియదు అంతే. అంటే ఇప్పుడు ఏ వల్ల జాబ్స్ అనేది కూడా పోగొట్టుకుంటున్నట్టు ఈ ఆటోమేషన్ కూడా వచ్చిన తర్వాత కంపెనీస్లో జాబ్స్ అనేది కూడా పోతాయా? ఆటోమేషన్ వచ్చినాక జాబ్స్ పోవు, ఓకే, కానీ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జాబ్స్ పోతాయని నేను చెప్పను, కానీ ఉన్న పీపుల్ అందరినీ చాలా ప్రొడక్టివ్గా చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అందరూ వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేస్తారు. దే ఆర్ ఆల్సో క్లియర్ వాళ్ళు ఏం చేయాలి అనే దాని విషయం పైన. అంటే నా పని ఇది, వాళ్ళ సిస్టమ్ చెప్పేస్తారు వాళ్ళకి, నా వర్క్ ఇది, నేను ఇది చేయాలి, అది ఫినిష్ చేశాను అంతే. ఇంతకు ముందులాగా ఎవరో వచ్చి చెప్పడం, ఇవ్వడం, అది అయిందా అని అడగడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు కూడా చాలా ప్రొడక్టివ్గా 8 hours వర్క్ చేస్తే 8 hours ప్రొడక్టివిటీ తీసుకోవచ్చు. అంటే అనవసరమైన విషయాల మీద పక్కన పెట్టేసి ఓన్లీ అవసరమైన విషయాల మీద, అంటే బిజినెస్ గ్రో అవ్వడానికి ఏం కావాలో వాటిపైన ఫోకస్ చేయొచ్చు. ఓకే, హైన్విటెక్ సొల్యూషన్స్ ఇంతకు కంపెనీస్కి ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది మీరు ఇస్తూ ఉంటారు? నార్మల్లీ ఇప్పుడైతే ఆటోమేషన్ అండి, కంప్లీట్గా ప్రాసెస్ ఆటోమేషన్. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో టీమ్ ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రాసెసెస్ చాలా ఉంటాయి. హెచ్ఆర్ ఉంటుంది, హైరింగ్ రిలేటెడ్ అన్ని హెచ్ఆర్ సాఫ్ట్వేర్లో చేస్తారు. అంటే హెచ్ఆర్ చూసుకుంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అట్లా ఉంటాయి కదా. ఆ ప్రాసెస్ అన్నిటినీ ఒకటే ప్లేస్లో, అంటే మేము చేస్తున్న హన్విటెక్ మెయిన్ గోల్ ఏంటి అంటే, ఒక ఫౌండర్ ఆర్ బిజినెస్ ఓనర్ ఉన్నారు అంటే వాళ్ళకి ఒక్కటే డాష్ బోర్డ్లో, ఒకటే సాఫ్ట్వేర్లో మొత్తం బిజినెస్ కనిపించాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆయన చూస్తే, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి టీమ్ డీటెయిల్స్ అండ్ ఇండివిజువల్ పర్సన్ డీటెయిల్స్ కూడా చూడాలి అనుకుంటే అలా కూడా చూడొచ్చు ఒకటే డాష్ బోర్డ్లో అంతా. 4-5 సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసి లాగిన్స్ చేసుకొని చెక్ చేసుకోవడం అలా అవసరం లేకుండా ఒక్కటే సాఫ్ట్వేర్లో నుంచి, అంటే ఒకటే స్క్రీన్లో నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎవ్రీడే అనలిటిక్స్ని బిజినెస్ ఓనర్ చూసుకోవచ్చు. అంటే ఎవ్రీడే ఏం జరుగుతుంది, అది 1 branch అవనివ్వండి, 10 branches అవనివ్వండి, ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ముందు అంటే కొంచెం పాతకాలంకి వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరేం చేస్తున్నారు అనేది ఒక మేనేజర్ని పిలిచి అడిగేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం అనేది లేకుండా ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా చాలా బిజినెసెస్, నేను మొన్న కూడా విన్నాను, 4-5 branches ఉన్న కొన్ని షాపింగ్ మాల్స్ కానీ అవి ఉంటాయనుకోండి, నేమ్స్ చెప్పకుండా, వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళు ఈవినింగ్కి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసి ఈరోజు ఏం జరిగింది అనేది ఇవ్వాలి. ఈ అవసరం లేకుండా ఆటోమేషన్ రియల్ టైంలో వెళ్ళిపోతూ ఉంటుంది డేటా అంతా. మనం ఎప్పుడు ఓపెన్ చేసినా చూసుకోవచ్చు. అండ్ ఈవినింగ్కి ఒక రిపోర్ట్ అనేది మళ్ళీ జనరేట్ అయ్యి ఎవరెవరికి వెళ్ళాలి, నాట్ ఓన్లీ ద బిజినెస్ ఓనర్, కొంతమంది ఉంటారు మిడిల్ మేనేజర్స్ లెవెల్, కొంచెం సి లెవెల్ వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ రిపోర్ట్స్ ఎవ్రీడే వెళ్ళొచ్చు, ఎవ్రీ మంత్ వెళ్ళొచ్చు అట్లా. అంటే ఎవ్రీథింగ్ సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది బిజినెస్లో జరిగే ప్రతిదాన్ని. హైన్వే వచ్చిన తర్వాత అనవసరమైన టైమ్స్లో మీటింగ్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా ఇలా ఆటోమేషన్ పెట్టుకుంటే అయిపోతుంది. స్టాండప్ మీటింగ్స్ ఈవినింగ్ చెప్పేసే వెళ్ళాలి, రిపోర్ట్ అంతా ఇవ్వాలని కాకుండా
అది ఇంకా చాలా ఈజియర్ అనేది చేసినట్టు. టైం సేవ్ అవుతుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే ఇప్పటివరకు మీరు మేనేజ్ చేసిన బిజినెస్లలో ఎంత సైజ్ ఉన్న బిజినెస్ అనేది మీరు మెయింటైన్ చేశారు? టీమ్ సైజ్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఒక 1000 అలా టీమ్ మెంబర్స్ ఉన్న వాళ్ళ ఆటోమేషన్ చేస్తున్నాము. ఓకే. రైట్ నౌ చేస్తున్నాం. ఓకే. 1000 మెంబర్స్. మరి ఆ 1000 మెంబర్స్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అయిపోతూ ఉంటుందా? ఓకే. ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తుంది సిస్టమ్ అన్నట్లు. ఎవ్రీ ప్రాసెస్ వాళ్ళు ఏం చేసినా సిస్టమ్కి అవుట్ సైడ్ చేయలేరు. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం మన ఇండియాలో మెయిన్గా ఈజీనా కష్టమా? సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం ఈజీనే ఎవరైనా మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు. నాకు రాదండి. చేసేయచ్చు. కాకపోతే ఒక హౌస్ వైఫ్ గుండి ఇందాక మీరే చెప్పారు కదా, ఇక్కడికి వచ్చి ఇది స్టార్ట్ చేసి ఇది రన్ చేస్తున్నాను అంటే ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కనెక్షన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో మీరు అన్నట్లు ఆ గ్యాప్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. గ్యాప్స్ తెలిస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. అంటే ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం కదా. ఓకే. సో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి అప్పుడు ఈజీ. ఓకే. ఈ ఆటోమేషన్ కంప్లీట్గా మీరు చెప్తున్నది మీరు అంటే ప్రొవైడ్ చేస్తున్న థింగ్స్ అనేది కూడా త్రూ ఏఐ కూడా చేయొచ్చా? ఎస్, ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేస్తాము. ఓకే. ఓన్లీ ఆటోమేషన్ చేసేసుకొని సిస్టమ్స్ అన్నీ ప్రాసెస్ అంతా తీసుకొచ్చి సిస్టంలో పెట్టిన తర్వాత ఏఐ యూస్ చేసి అది ఏఐ అనేది అనలైజ్ చేసి ఆ రిపోర్ట్ జనరేషన్లో కానీ లేదు డేటా అంతా ఏఐ దగ్గర ఉంది కాబట్టి అంటే ఆ డేటాబేస్ని యాక్సెస్ చేసి అది మనకి సజెషన్స్ ఇస్తుంది. బిజినెస్ సజెషన్స్ అంటే ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, అండ్ టీమ్ ఎందుకు అంటే డిలే అయితే ఇన్ కేస్ ఏమైనా టాస్క్స్ డిలే ఉంది, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ డిలే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ వస్తారు ఒక బిజినెస్ తీసుకుంటే, లీడ్స్ నుంచి కన్వర్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని డేస్ తీసుకుంటుంది, నార్మల్ ఎన్ని డేస్ తీసుకోవాలి, ఇట్లాంటి ప్రతిదాన్ని మనం ఏఐ యూస్ చేసి పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేయొచ్చు. నాట్ టీమ్ వైజ్ పెర్ఫార్మెన్స్ కూడా చేయొచ్చు. అండ్ అసలు జరిగే ప్రాసెసెస్ కూడా ఎఫిషియెంట్గా జరుగుతున్నాయా లేదా అని అసెస్ చేయొచ్చు. ఓకే. మీ కంపెనీ గురించి కానీ ఇవన్నీ ఇంత చెప్తూ ఉన్నారు. సో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన టైంలో ఉన్న మనోహరికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మనోహరి గారికి సో డిఫరెన్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? చాలా కంప్లీట్ ఆపోజిట్ అనమాట. కంప్లీట్ ఆపోజిట్. అప్పుడు డిఫరెంట్ వేలో ఉంటాను. అంటే డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది నాకు అప్పుడు. నార్మల్గా ఏం చేయాలన్నా ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి, అట్లాంటి టైప్ ఆఫ్. నాకు ఈ స్కిల్ ఉంది అనేది నాకు తెలియదు అసలు. ఏ స్కిల్ లేదు అని ఫీల్ అయ్యేదాన్ని ఆ టైంలో. కానీ ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఏమైనా చేయగలను అని కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అంతే. అంటే ఆ స్కిల్ వచ్చిన తర్వాత మేబీ ఆ ఫీల్ వస్తుందేమో ఎవరికైనా. ఒక స్కిల్ ఒక టాలెంట్ అనేది మనం ఫస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటికల్లీ కాన్ఫిడెంట్గా అయిపోతాం. ఇలా మీరు సెకండ్ ఇన్నింగ్స్లో ఇలా మారడానికి గల రీజన్ ఏంటి అసలు? రీజన్ అంతే, ఛాలెంజెస్ అంతే. కొంచెం ఇన్డెప్త్గా అనుకుంటే ఏమనుకోవచ్చు? ఛాలెంజెస్ అంటే మోస్ట్లీ ఏముంటాయి మనకి ఎక్కువ అంటే వేరే విధంగా ఛాలెంజెస్ అయితే ఏం లేవు, కానీ ఎక్కువ ఫినాన్షియల్ ఛాలెంజెస్ ఉండేవి. ఆ ఫినాన్షియల్ ఛాలెంజెస్ నుంచి బయటికి రావడానికే నేను ఏదైనా చేయాలి అని అనుకున్నాను. అదంతా ఇలా తిరిగి ఇక్కడికి వచ్చింది, హన్విటెక్ వరకు వచ్చి ఆగింది. అండ్ మేబీ అలా ఛాలెంజెస్ రావడం వల్లనే ఈ పాత్ అనేది నేను వచ్చానేమో. ఆ రోజుల్లో ఇంతకు ఎంత సంపాదన ఉండేది? 10,000 రాక ముందు కూడా? అది నేనేం ఎర్న్ చేయను. నేను చెప్పాను కదా అప్పుడు హౌస్ వైఫ్గానే ఉన్నాను. డిపెండెన్సీ కంప్లీట్. మరి సార్ రెస్పాన్స్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు కానీ అప్పుడు కానీ? హీఈస్ హ్యాపీ. అప్పుడు రెస్పాన్స్ ఏముంటుంది, ఏం ఉండదు. అంటే తను కూడా మంచిగానే ఎంకరేజ్ చేశారు. బిజినెస్ వరల్డ్ అనేటప్పటికీ ఎప్పుడు మెన్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఉమెన్స్ రావడము, ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వడం అనేది కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలా మీరు టర్న్ అవ్వడానికి మీరు ఫేస్ చేసిన ఇండస్ట్రీలో కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిఫికల్టీస్? ఆబ్వియస్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎస్, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఓకే. ఎస్, ప్రోస్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ. అంటే మనం చెప్పేదాన్ని బట్టి మనం మాట్లాడేటప్పుడు ఉమెన్ అంటే కొంచెం మల్టీ టాస్కింగ్ చేయగలరు, చేసేస్తారు ఈవిడ అని ట్రస్ట్ చేసి ఓకే చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం
ఉమెన్ కదా, దిస్ నో వన్ టు సపోర్ట్, ఎవరు లేరు ఇంకా కంపెనీలో అని రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. 2 థింగ్స్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అట్లనే ఉన్నాయి. అండ్ ఓకే ఏమో మరి అంటే మరీ అంత ఎక్కువ స్ట్రగుల్స్ నేనైతే ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. మరీ చాలామంది అడిగారు, కానీ చాలామంది క్లయింట్సే చాలాసార్లు అడిగారు, మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు అసలు. ఫస్ట్ టైం అంటే చాలా రేర్ వినడం, ఫౌండర్ అండ్ CEO ఉమెన్గా ఉండడం అని చాలామంది అడిగారు. బట్ అది స్ట్రగుల్స్ అయితే నేను మరీ అంత డ్రాస్టిక్ వేలో నేనైతే ఫేస్ చేయలేదు. ఐఎమ్ ఓకే. హన్బీటెక్ సొల్యూషన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్గా కొన్ని స్టార్టింగ్ ఆఫ్ ది స్టేజెస్లో కూడా అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అని అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఒక్కసారి కూడా లేదు. ఓకే. యా, సో మెనీ ఛాలెంజెస్ వచ్చినాయి, సో మెనీ స్లీప్లెస్ నైట్స్, కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఎందుకు స్టార్ట్ చేసా అనిపించలేదు. నేను చాలా అంటే అది బిలీవ్ చేశాను. ఏమనంటే ఓకే, నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నిటికీ ఇది గాడ్ నుంచి వచ్చిన ఒక ఆన్సర్ లాగా, ఇది నువ్వు చేయాలి, ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని సీరియస్లీ అది నేను యాక్సెప్ట్ చేసి అలాగే వెళ్తున్నా. ఎందుకు స్టార్ట్ చేశాను అనేది అసలు నిజంగా రాలేదు, సీరియస్లీ రాలేదు. అసలే నెక్స్ట్ ఏంటి ఎప్పుడైనా వచ్చి స్ట్రక్ అయినప్పుడు కూడా ఇది నేను స్టార్ట్ చేయలేదు కదా, నేను డెస్టినీ అలా అయ్యింది కదా, సో ఆ ఆన్సర్ కూడా ఉంటుంది, ఇంకొంచెం ముందుకెళ్దామనే వెళ్తున్నా. ఓకే. మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లలో కానీ ఖచ్చితంగా ఉమెన్స్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే అమ్మాయివి నీకెందుకు అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండింటారు. మరి అలాంటిది ఏమన్నా మీకు ఎదురైందా? ఉంటారు, ఎందుకు ఉండరు, ఉన్నారు, చాలామంది ఉన్నారు అలా. ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను అనేది ఇంకా బిలీవ్ చేయని మా ఫ్యామిలీస్ నుంచే ఉన్నారు చాలామంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలియకుండా ఏదో స్టార్ట్ చేసింది లెట్స్ సీ అనే ఉన్నారు, కానీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే చెప్పి మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేద్దామా అన్నప్పుడు మా హస్బెండ్ ఒకళ్ళే చేయించేద్దాం అన్నారు. ఇంకా అందరికీ చెప్పి డిస్కషన్స్ చేసి ఉండుంటే మాత్రం నో, ఉమెన్ మీరన్నా ఇప్పుడు ఆ ఉమెన్ వర్డ్ వచ్చేది, ఉమెన్ కదా అమ్మాయిలు చేయలేరు వద్దు అని చెప్పి, కానీ అమ్మాయిలే చేయగలరు, సో పవర్ఫుల్. అంటే ఇలా అనడం వల్లనే చెయ్యట్లేదేమో పాపం, లేకపోతే మల్టీ టాస్కింగ్ అమ్మాయిలే చాలా బాగా చేయగలరు. యా, అది మాత్రం నిజమే. చాలా మంది చూసే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ని అలాగే ఇలా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ చేయడం అంటే ఏం లేదు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసే, ఫ్యామిలీ గుర్తుండదు, ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే, ఆఫీస్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అంటే ఉన్నప్పుడు 100% కొంచెం ఎఫర్ట్ పెట్టడం అంతే. ఇంట్లో ఎప్పుడైనా కానీ ఫ్యామిలీతో గడుపుతున్న టైంలో కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, డైలీ ఉంటాయి మోస్ట్లీ. ఇంకా అప్పుడే చాలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయ్యే వరకు ఎవ్రీ ఫౌండర్ అలానే చేస్తారు, చేయాల్సిందే. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రాజెక్ట్ ఇస్తా అన్నారు, ఈరోజు మీరు 10:30 కనెక్ట్ అవుతాను నైట్ అంటే నేను కనెక్ట్ అవుతాను. ఓకే, నేను నో చెప్పను. ఎందుకంటే మనం ఇంకా అంటే ఆ స్టేజ్కి వచ్చినాక అలా చేస్తామని కాదు, కానీ ఇప్పుడు అంతే. అంటే ఇప్పుడు క్లయింట్కి ఎప్పుడు టైం ఇస్తారు, ఆ టైమే ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు US క్లయింట్స్ ఉంటారు, మనం నైటే కనెక్ట్ అవ్వాలి, ఫ్యామిలీ టైము అట్లా చెప్పడానికి అప్పుడే ఇనిషియల్ స్టేజెస్లో అలా చెప్పలేము అసలు. ఓకే. ప్రజెంట్ ఇండియాలో స్టార్టప్స్ అనేది కూడా బాగా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే స్టార్ట్ చేసిన దానిలలో 80% వరకు కూడా ఫెయిల్యూర్ అయిపోయి క్లోజ్ అయిపోతున్నాయి. సో ద రీజన్ ఏంటి 20% సక్సెస్ అవ్వడానికి, 80% ఫెయిల్యూర్ అవ్వడానికి? స్టార్టప్స్లో ప్రాసెస్, ఈ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్టింగ్ మెస్సీగానే ఉంటాయి ప్రతి స్టార్టప్లోనూ. అన్నీ ఒకరోజు సెట్ చేసి స్టార్టప్ పెడదామంటే ఎవరికి అవ్వదు, మెస్సీగా నడుస్తుంది, కేఓస్ ఉంటాయి, టెన్షన్ ఉంటుంది, ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి, అవన్నీ అందరికీ ఉంటాయి. కాకపోతే ఎక్కడ మిస్ అవుతారు అంటే నాకు అనిపిస్తుంది జస్ట్, ఎందుకంటే స్టార్టింగ్లో నేను అలా ఉన్న స్టేజ్లో చాలా లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. మెయిన్ విషయం ఏంటి అంటే వాళ్ళు ఒక టార్గెట్ ఆడియన్స్ యొక్క ఆ గ్యాప్స్ తెలుసుకోలేనప్పుడు, అంటే కరెక్ట్గా మనం ఎవరికి సర్వ్ చేస్తున్నాం, వాళ్ళకి నిజంగా ఏం కావాలి, ఆ ఇండస్ట్రీ గురించి, ఆ బిజినెసెస్ గురించి రీసెర్చ్ ఎంత ఎక్కువ చేస్తే అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది కదా, మనం సర్వ్ చేయొచ్చు వాళ్ళకి అని ఆటోమేటిక్గా అనిపిస్తుంది. అంతే కదా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కదా. సాఫ్ట్వేర్ కంపెనీని ఏ బిజినెస్ అయినా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఆ రిలేటెడ్ బిజినెసెస్కి ఉన్న ప్రాబ్లమ్స్, పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్, అంతే కదా. అది తెలుసుకోలేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫినాన్షియల్గా డెఫినెట్లీ అంటే నాకు జరుగుతుంది, ఎలాగోలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నానని అందరూ అవి తీసుకోలేరు.
ఆల్రెడీ నేను ఛాలెంజెస్ ఫేస్ చేశాను కాబట్టి నాకేమనిపిస్తుంది, ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఛాలెంజ్, ఫేస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, అలా వేరేలాగా ఉండి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా ఇది బెటర్ కదా అని అనిపిస్తుంది నాకు. అదే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం తెలియదు లైఫ్, కొత్తగా 20-25లో ఒక స్టార్ట్అప్ పెట్టి ఇవి తీసుకోలేరు కదా. వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది. సపోర్ట్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఉండాలి. అది ఫినాన్షియల్ సపోర్ట్ అనే కాదు, అండ్ ఎమోషనల్ సపోర్ట్ కావాలి స్టార్టప్స్ రన్ చేసే వాళ్ళు. అంటే చాలా కంపెనీస్కి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నా కానీ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? మేబీ ఇదే కదా, సర్వీసెస్ కరెక్ట్గా ఇవ్వలేకపోవడం. డబ్బులు ఒకటినంత మాత్రం సరిపోదు. నో 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 ఇప్పుడు ఇదే కంపెనీని ఇలానే ఒక 2 crores 10 crores ఇన్వెస్ట్ చేసి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ అది కాదు కదా, మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం, ఆ గ్యాప్స్ ఏం తెలుసుకున్నాం, సర్వీస్ ఏంటి, కరెక్ట్గా ఏంటి అనేది టార్గెట్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది. ఈ స్టార్టప్స్ మహిమో ఏమో కానీ చాలామంది జాబ్ చేయడం కంటే అరే మనం కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసేద్దాం, చలో పెట్టేద్దాం, మనం మా అయ్య దగ్గర ఉంది కదా పైసలు పెట్టేద్దాం అని ఒక 4 తీసుకొని వచ్చి పెట్టేసిస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమి ఆన్సర్ చెప్తారు? స్టార్ట్ చేయొచ్చండి, అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. మనీ ఉంటే ప్యాషన్తో స్టార్ట్ చేయొచ్చు. కానీ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది చాలా చేసి, పీపుల్ ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మేము కూడా ప్రాజెక్ట్ తీసుకొని క్లయింట్కి చేస్తున్నామంటే మేము కూడా ఏం ఆలోచిస్తామంటే ఆ ప్రాజెక్ట్, ఆ సాఫ్ట్వేర్, ఆ సిస్టమ్ యూస్ చేసే పర్సన్ ఎవరు, వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎలా ఆలోచిస్తారు, ఇక్కడ వీళ్ళు ఇది యూజ్ చేస్తారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో, మేము వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించి డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి. అలానే ఒక కంపెనీ పెడుతున్నాం, ఒక స్టార్టప్ పెడుతున్నాం అంటే ఎవరికి సర్వీసెస్ ఇస్తున్నాం, మన స్కిల్ ఏంటి, అక్కడ గ్యాప్ ఏంటి, ఆ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అది ఇది సింక్ అవుతుందా, మన దగ్గర ఆ స్కిల్ ఉందా, అలా ఆలోచించగలమా, అలా సర్వీస్ చేయగలమా. అసలు క్లయింట్స్ని హ్యాండిల్ చేయలేక క్లోజ్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ప్రాజెక్ట్స్ ఉండి కూడా ఓకే క్లయింట్స్ని హ్యాండిల్ చేయడం కూడా నాట్ దాట్ ఈజీ. ఓకే, బట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీతో మాట్లాడి కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ తీసుకున్నంత ఈజీ కాదు ప్రాజెక్ట్ క్లోజ్ చేయడం, క్లోజ్ వరకు తీసుకెళ్ళడం, అంతే కదా. ఆ ఎఫర్ట్ అంతా నా సైడ్కి వస్తుంది. అప్పుడు ఫస్ట్ మీరు ఇచ్చే వరకు మాట్లాడదాము, ఇచ్చిన తర్వాత చాలా ఎక్కువ డబుల్ ఎఫర్ట్ పెట్టాలి, ట్రిపుల్ ఎఫర్ట్ పెట్టాలి. అదంతా హ్యాండిల్ చేయడం, టీమ్ని మేనేజ్ చేయడం, ఒక డెవలపర్గా వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం చాలా ఈజీ. కానీ టీమ్ లీడ్గా, మేనేజర్గా, ఫౌండర్గా, సీఈఓగా ఉండడం చాలా కష్టం. మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోకుండా డబ్బులు ఉన్నాయని స్టార్ట్అప్ పెడితే సమ్ టైమ్స్. రీసెంట్గా కొన్ని చూస్తున్నాం మన హైదరాబాద్లో కూడా, బొటానికల్ గార్డెన్లో అని అండ్ ఇందిరా పార్క్లో అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీస్ మీట్స్ అనేది కూడా పెడుతూ ఉంటే, మన హైదరాబాద్లో ఇంత స్టార్టప్ కంపెనీస్ ఫౌండ్ చేసిన వాళ్ళు ఉంటున్నారా, ఇంతమంది స్టార్ట్ చేశారా అన్నది అంటే తలుచుకుంటుంటేనే అది ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇట్స్ కమింగ్ అనే మిక్స్డ్ రియాక్షన్స్ అనేది కూడా వస్తూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి? అది వాళ్ళు గైడ్ చేస్తున్నారు, నేను కూడా చూశాను వీడియోస్లో. అట్లా చాలా మంచిగా గైడెన్స్ ఇస్తున్నారు. మరి లేకపోతే అంత ఈజీ కాదు స్టార్టప్స్. అలాగని నేను చెప్పట్లేదు మొత్తం స్కిల్ నేర్చుకుని నువ్వు స్టార్టప్ ఎలా చేయాలో తెలుసుకున్నాక స్టార్ట్ చేయాలని నేను చెప్పను. కానీ కొంచెం ఆ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసే అది ఉండాలి, ఆ క్యాపబిలిటీ ఉండాలి ఫస్ట్. అసలు అంటే మీరు మాట్లాడుతున్నది వింటూ ఉంటే మీ లైఫ్లో కూడా నార్మల్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి మ్యారేజ్ చేసేసుకొని ఒక హౌస్ వైఫ్గా ఉంటూ 10 years దాని తర్వాత కంపెనీ స్టార్ట్ చేయడం ఏంటి అనేది ఆ జర్నీ ఒకసారి అప్ చేసుకుంటే ఇస్ ఇట్ పాసిబుల్ అని కూడా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది ఇప్పుడు నిజంగానే. అంటే లైక్ నాకు కూడా బిలీవ్ చేయలేకపోతున్నా, అంటే ఇదంతా జరుగుతుందా అని. ఇట్స్ లైక్ నేను ప్లాన్ చేస్తే అవ్వదు అది. ఇట్స్ లైక్ అంతా డెస్టినీ అని నేను అనుకుని నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నాకు ఇక్కడ ఒక అర్థమైంది పర్పస్ ఇది, సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి బిజినెసెస్కి. పర్పస్ అర్థమైంది ఫైనల్గా, ఇంకా దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. హన్వీటెక్ సొల్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఎప్పుడైనా కానీ ఒక క్లయింట్ రివ్యూ ఇచ్చేటప్పుడైనా కానీ ప్రాజెక్ట్ క్లోజ్ చేసినప్పుడు మీకు వచ్చిన హ్యాపీనెస్ అది ఎప్పుడు ఏంటి? చాలా ప్రాజెక్ట్స్ క్లోజ్ చేసాము, అది ఈవెన్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ప్రాజెక్ట్స్ చాలానే క్లోజ్ చేసాము.
కానీ ఈ మధ్య నాకు కొత్తగా అంటే ఒక మేడం అనమాట, ఆవిడ ఒక జస్ట్ ఒక స్మాల్ ఐడియా, ఒక స్మాల్ లైన్తో నాకు ఆవిడకి ఎవరో కాంటాక్ట్ ఇస్తే నాది నాకు కనెక్ట్ అయ్యారు. కాల్లో మాట్లాడారు, ఇలా ఇలా కావాలన్నారు. నెక్స్ట్ వెంటనే 1 అవర్లో గూగుల్ మీట్ తీసుకున్నాము. ఇది ఒక 2 months బ్యాక్ జరిగింది. గూగుల్ మీట్ తీసుకున్నాము, వెంటనే ఆ మీట్లోనే ప్రాజెక్ట్ ఆవిడ ఫైనల్ చేస్తారు. అది పాపం ఆవిడ బడ్జెట్ కాదు, ఆవిడకున్న ఐడియాకి అంత కాస్ట్ అవుతుందని ఆవిడ అనుకోలేదు. కంప్లీట్ అది కూడా ఒక ఆటోమేషన్ అండ్ ప్రొడక్ట్, ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు బయట ఉంది కూడా, ఆన్లైన్ లైవ్లో ఉంది ఆ ప్లాట్ఫామ్ కూడా. సో ఆవిడ అప్పటికప్పుడు ఓకే చేసి నెక్స్ట్ డే పేమెంట్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాం. ఆవిడకి జస్ట్ ఒక సింపుల్ లైనే తెలుసు, మొత్తం దాని అరౌండ్ దట్ కాన్సెప్ట్ మేమే అంతా చెప్పి బిల్ చేసి అది ఫైనల్గా ప్రాజెక్ట్ ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసాము. చేసిన తర్వాత ఆవిడ అదే చెప్పారనమాట, నాకు నా ఇమాజినేషన్ని రియాలిటీలోకి తెచ్చారు, ఇలా ఇంత ఫాస్ట్గా అది వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎవరు చేస్తారో ఎట్లా చేయించాలో అలానే అనుకున్నాను. అంటే జస్ట్ ఒక ట్రస్ట్తో ఇచ్చేశారు ప్రాజెక్ట్ అంతే. అంటే నేను మాట్లాడిన దానికి ఫస్ట్ మీటింగ్లో ఇట్లా చేస్తాం, ఇట్లా ఉంటుంది, చిన్న కాన్సెప్ట్ కాదు మేడం. ఆవిడ ఒక లైన్, ఒక వెబ్ పేజ్ పెట్టేస్తే అదంతా నడిచేస్తుంది అనుకున్నారు ప్లాట్ఫామ్. అయ్యో అలా కాదు మేడం, ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయగానే షీ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట. ఇప్పుడు కూడా అదే, అంటే ఆవిడ హ్యాపీనెస్ చూసి నాకు హ్యాపీగా అనిపించింది. అంటే ఆవిడ పెట్టిన మెసేజ్ సో హ్యాపీ నిజంగా. అది ఇందుకే కదా మనం స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో అయితే కంప్లీట్గా ఎడ్యుకేటెడ్, టెక్నికల్గా అవన్నీ అందరికీ అర్థమైపోతుంటుంది. కాకపోతే నాలాంటి చదువురాని వాళ్ళకి, సో నార్మల్గా లేమెన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు హ్యాండ్వీ టెక్ సొల్యూషన్స్ అంటే ఏం చేస్తుంటుంది? నార్మల్లీ ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్స్ సే ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే రెస్టారెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, దానికి మేమేం చేస్తామంటే, నార్మలీ మేము ఒక రెస్టారెంట్స్ కోసం ఒక ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేస్తాం మా సైడ్ నుంచి. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నుంచి స్టార్ట్ అయితే ఒక ఫ్లో, అంటే నాట్ లైక్ ఇందాక నుంచి నేను టెక్నికల్ వర్డ్స్లో చెప్తున్నా కదా, కానీ ఇప్పుడు నార్మల్ రియాలిటీకి వస్తే ప్రాసెస్ ఎట్లా నడుస్తుందో, ఒక అంటే లెట్స్ ఏ రెస్టారెంట్లో ఏం జరుగుతుంది, కస్టమర్ వస్తారు, టేబుల్ దగ్గర కూర్చుంటారు, వెయిటర్ వస్తారు, పిలుస్తారు, ఆర్డర్ చేస్తారు, అది కిచెన్కి వెళ్తుంది ఆర్డర్, ఈయన వెళ్ళి కిచెన్లో చెప్తారు, అక్కడ సిస్టంలో ఎంటర్ చేస్తారు, అండ్ కిచెన్లో ఆర్డర్ చేశాక అది మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారు. ఇది కదా, దీన్ని మొత్తాన్ని ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఎలా ఆటోమేట్ చేయొచ్చు అంటే, టేబుల్ దగ్గర ఒక క్యూఆర్ స్కానర్ ఉంటుంది, మీరు మీ మొబైల్లోంచి వాళ్ళ ఏదైతే పర్టికులర్ డొమైన్ యాప్ ఉంటుందో దానిలో నుంచి క్యూఆర్ స్కాన్ చేస్తే ఆటోమేటికల్లీ ఆర్డర్ కిచెన్కి వెళ్ళిపోతుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది సో అండ్ సో టేబుల్ నెంబర్ నుంచి. అండ్ వెయిటర్కి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ అయ్యింది టేబుల్ నుంచి అని. సో కిచెన్లో ఆర్డర్ రెడీ అయిన తర్వాత, ప్రిపేర్ అయినాక ఈయన రియల్ టైంలో మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఫుడ్ ఎంతసేపట్లో ప్రిపేర్ అవుతుంది. సో అండ్ సో ఒక యావరేజ్ ప్రిపరేషన్ టైం అని ఉంటుంది ప్రతి ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేయడానికి రెస్టారెంట్స్లో. అది వాళ్ళు ముందే ఇస్తారు కాబట్టి దాంతో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నాకు 10 minutesలో ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో అంతే, వెళ్ళి వెయిట్ చేసి అతను పిలిచి అది ఎప్పటికి వస్తుందో తెలియదు. మేము 3-4 days బ్యాక్ కూడా రెస్టారెంట్కి వెళ్తే ఆల్మోస్ట్ ఆర్డర్ మాకు ఇవ్వడానికి 40 minutes పట్టింది. అంటే ఫస్ట్ మీకు ఐడియా ఉంటే మీరు వెయిట్ చేస్తారు, 40 minutes అయినా తెలియదు ఎప్పుడు వస్తుందో, ఆర్డర్ చేసాం. అలా కాకుండా ఇక్కడ మీరు ట్రాక్ చేసుకోవచ్చు, మీ యాప్లో కనిపిస్తుంది, మీ సో అండ్ సో ఐటమ్స్ ఆర్డర్ చేశారు, మీకు 10 minutesలో వచ్చేస్తుంది. డిలే అయితే డిలేని వాళ్ళు డిలే చెప్తారు, అక్కడ యాడ్ చేస్తారు, డిలే ఉంది ఇంకొక 5 minutes అని, అది కూడా మీకు కనిపిస్తుంది. అండ్ అక్కడ ప్రిపేర్ అయిపోయినాక వాళ్ళు ఫుడ్ ప్రిపేర్డ్ అని ఎక్కడైతే కిచెన్లో ఇస్తారో వెంటనే వెయిటర్కి సో అండ్ సో టేబుల్ నెంబర్ ఫుడ్ రెడీ అయింది, పిక్ చేసుకొని ఇచ్చేయమని వస్తుంది. వెయిటర్ వెళ్ళేసి తీసుకొని మీకు తెచ్చి ఇస్తారు. అండ్ మీరు మధ్యలో వెయిటర్ని కాల్ చేయాలి అన్నా, పిలవాలి అన్నా సరే యాప్లోంచి పిలవచ్చు. జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే వెయిటర్ వచ్చేస్తారు, సో అండ్ సో టేబుల్ నెంబర్ నుంచి వచ్చింది అని. ఇలా కంప్లీట్ ఒక ప్రాసెస్, ఒక ఫ్లో. స్టార్టింగ్ ఏంటి ఆర్డర్ చేయడం, ఎండింగ్ ఏంటి బిల్ పే చేయడం. ఈ మధ్యలో జరిగేదంతా సిస్టమే చూసుకుంటుంది. అంటే టైం అనేది సేవ్ అవుతుంది, అంటే ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతారు వచ్చే కస్టమర్స్కి. ఇక్కడ వెయిటర్స్ ఒక టేబుల్ అంటే ఆక్యుపై చేసేసేయకుండా వాళ్ళని కూడా చాలా ప్రొడక్టివ్గా వాడచ్చు, ఈవెన్ తక్కువ వెయిటర్స్.
సింపుల్గా అయితే ప్రతిసారి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వెయిటర్ బ్రో ఎంతసేపు బ్రో ఆకలేస్తుంది బ్రో అని ఇలాంటివి అనుకో. హలో అని ఎక్స్క్యూజ్ మీ ఇట్లా పిలిచే అవసరం కూడా లేకుండా మనం యాప్లో నుంచే చూసుకొని ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ రెస్టారెంట్స్ వైజ్కే కదా, లేదా హాస్పిటల్స్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్ దానిలో కూడా ఉందా? అన్ని సెక్టార్స్కి మీకు నేను రెస్టారెంట్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే ఓకే. ఎగ్జాంపుల్ ప్రాసెస్ చెప్పాను. హాస్పిటల్స్కి ఎవరికైనా సరే ఏదైనా సరే మీరు ప్రాసెస్ తీసుకోండి. ఒక బిజినెస్ ఒక టీమ్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే, ఒక ఆపరేషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది అంటే దాన్ని ఆటోమేట్ చేసుకోవచ్చు వీలైనంత వరకు. అలాగని నేను 100% సిస్టమే చేసేస్తుందని చెప్పను. మాన్యువల్ ఇంటర్వెన్షన్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ చాలా తగ్గిపోతుంది. అంతకు ముందులా కాకుండా టైం సేవ్ అవుతుంది. ఎవరికి మైండ్లో ఏవి గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఏమి లేకుండా సిస్టంలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే హన్విటెక్ సొల్యూషన్స్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ 5 years? ఒక తెలుగు అమ్మాయిగా ఈ ఆటోమేషన్ కంపెనీ స్టార్ట్ చేసి అండ్ గ్లోబల్ లెవెల్లో దీని మార్క్ క్రియేట్ చేయాలి అనేది మెయిన్ నా అంబిషన్. అంటే చాలా కంపెనీస్ మనకి ఇప్పుడు యుఎస్ నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకుంటాం సర్వీసెస్, ఈ ఆటోమేషన్ రిలేటెడ్ సర్వీసెస్. అలా కాకుండా నాకు ఇక్కడ నుంచి గ్లోబల్గా మన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అనేది నా మెయిన్ డ్రీమ్. నైస్. అండ్ ఇవన్నీ బాగానే ఉంది. అండ్ మీ మరి ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సైడ్ నుంచి మంచిగానే ఉంటుందండి సపోర్ట్, లేకపోతే ఇదంతా చేయలేం కదా. యా. అండ్ కమింగ్ టు పేరెంట్స్ కానీ వాళ్ళని? ఐ హ్యావ్ నో పేరెంట్స్ యాక్చువల్లీ. ఓకే. అండ్ యాజ్ ఏ హైన్విటెక్ ఫౌండర్ అండ్ సీఈఓగా మీరు సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఉన్న ఉమెన్స్కైనా కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సజెషన్ అంటే లైక్ మనం బిజినెస్లోకి ఒకసారి వచ్చేసినాక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మెన్ అని ఉమెన్ అనే డిఫరెన్స్ ఏమీ ఉండదు. మన వర్క్ మనం ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అది ఎవరు బాగా ఇస్తారో వాళ్ళే డామినేట్ చేస్తారు. ఆపోజిట్ కాంపిటీటర్స్ మెన్ ఉన్నా ఉమెన్ ఉన్నా ఎవరున్నా ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. మంచిగా సర్వీస్ చేయగలగడం, చేసే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ బిజినెస్ వాట్ ఎవర్ ద బిజినెస్. అయితే సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి స్పెషల్గా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే లైక్ ఎవరైనా సరే వేరే బిజినెసెస్ ఏ బిజినెస్ చేస్తున్నా సరే టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ టెక్ యూజ్ చేయడం చాలా మందికి తెలియట్లేదు. నేను అలాంటి సిచ్యువేషన్స్ అలాంటివి నేను కూడా చూసా. అంటే నాకు చెప్పారనమాట, వాళ్ళకి స్టార్ట్ చేస్తారు అంతా మాన్యువల్గా చేసుకోవడం ఎలా, ఈ సాఫ్ట్వేర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇట్లా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ బిజినెసెస్ వేరే బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి ఈ ఆటోమేషన్ రిలేటెడ్ హెల్ప్ కావాలి అంటే నేను ఉమెన్ ఫౌండర్స్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఫ్రీ ఆటోమేషన్ టూల్ చేసిద్దాము అన్నట్లు అనుకుంటున్నాను. వావ్, నైస్ అండి. అండ్ సో ఇక్కడికి వచ్చి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. అండ్ యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో మరి ముందుకెళ్తూ అండ్ ప్రపంచంలో సో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంచాలి, సాధించాలనే ఒక పట్టుదలతో వెళ్తున్నారు చూసారా. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యువర్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిత్ర.